ఎవరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే నాన్న మాకు దక్కడేమో అని భయం వేస్తుంది. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిధి, మావయ్య గారికి అలా జరిగినందుకు అల్లాడిపోతున్న విద్యను చూసి ఓదార్చాల్సింది పోయి నువ్వు ఇలా మాట్లాడడం బాలేదు. మా నాన్న మాట పలుకు లేకుండా చేసి అలా ఆసుపత్రి పాలు చేసిన దాన్ని ఏమని ఓదార్చాలి? నిధి, ఓసారి విద్య మొహం చూడండమ్మా. తండ్రి కోసం బాధపడుతున్న తనకి నాన్నకేం కాదని చెప్పి ఓదార్చాల్సింది పోయి మీరంతా ఇలా మాట్లాడుతున్నారేంటి? అదంతా నటన. తనే మా నాన్నని ఇలా చేసింది. విద్యనంటావేంటి? నిజం చెప్పాలంటే ఇలా జరగడానికి కారణం మీరందరూ. మేమా? అటు తిరిగి ఇటు తిరిగి తప్పు మాదే అంటున్నారా? ముమ్మాటికి మీరే కారణం. మీరు మా ఇంటికి రాకుండా ఉండుంటే అసలు ఆయనకి పరిస్థితి వచ్చుండేదే కాదు. మీరు మా ఇంటికి వచ్చి విద్య దగ్గర నుంచి ఆ ఆస్తి ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. నా వల్ల నాన్నకి ఇలా జరిగింది. నాన్నని బాధ పెట్టింది నేను. ఆయన ఇలా అవ్వడానికి కారణం నేను. ఆరనివ్వండి. కాసి తీరా వాళ్ళు ఎన్ని మాటలన్నా పర్వాలేదు, కానీ మా నాన్న క్షేమంగా బయటకు వస్తే చాలు. నిజంగా మీ నాన్న నువ్వు బాగుండాలని కోరుకున్న దానివే అయితే వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. ఇక్కడి నుంచే కాదు, మా జీవితాల్లో నుంచి బయటికి వెళ్ళిపో. పద్మ, ఏం మాట్లాడుతున్నావు? విద్య నా చెల్లెలు, నీ ఆడపడచ్చు. ఆ విషయం మర్చిపోయి మాట్లాడుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత తప్పు తనేం చేసింది? ఇలా మీరు వెనకేసుకొని రాబట్టే మీ నాన్నగారికి ఆ పరిస్థితి వచ్చింది. పద్మ, పిల్లలు తల్లిదండ్రుల బాగా కోరుకుంటారా గాని వాళ్ళని బాధ పెట్టాలని చూడరు. ఆదినారాయణ గారంటే మీ అందరికంటే ఎక్కువ విద్యకే ఇష్టం. తన తండ్రి బాధపడకూడదని తను బాధపడుతుందే గాని ప్రాణం పోయినా ఆయన్ని మాత్రం బాధ పెట్టదు. మీకు నచ్చింది కదా అని అందరికీ నచ్చాలన్న రూలేం లేదు కదా. అయినా పద్మ కన్న దాంట్లో తప్పే ఉంది. వీళ్ళిద్దరి కారణంగానే మామయ్య గారు ఇలా అయిపోయారు. ఇంటి దగ్గర నుంచి దర్జాగా కారులో వచ్చిన ఆయన్ని ఇప్పుడు అంబులెన్స్ లో హాస్పిటల్కి తీసుకొచ్చారు. తన కూతురు స్వీపర్గా పనిచేస్తుందని తెలిసేసరికి మామయ్య గారు తట్టుకోలేకపోయారు. అలాంటప్పుడు వీళ్ళు కాకపోతే ఇంకెవరు కారణం? శుభో, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. వాళ్ళిద్దరిని అనే ముందు మీ ఇద్దరేంటో తెలుసుకోండి. అరే, మావయ్య గారి పరిస్థితి బాలేదని మేం బాధపడుతుంటే మీరేంటి వాళ్ళనంటారు? మాతో గొడవ పడ్డానికే వచ్చారా మీరు? హాస్పిటల్లో నుంచి కూడా ఆయన ప్రాణాలతో బయటికి రానివ్వరా? నిన్ను చూస్తే మావయ్య గారు ఏమైపోతారో అని నిధి ఏడుస్తుంటే అది పట్టించుకోకుండా మీరేంటిలా వాదిస్తున్నారు? వాళ్ళెందుకు పోతారు వదినా? నాన్న ప్రాణాలు పోతే గాని వాళ్ళ మనసు చల్లవరదు. ఆ మాట అనకు. నిజంగా నీకు నాన్న బాగుండాలి అనుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ గాలి సోకినా ఆయన ప్రాణాలతో మాకు దక్కడు. నాన్న కోసం ఏమైనా చేస్తాను అంటావుగా. నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు. ఆయన కంటికి కనిపించకుండా వెళ్ళిపోతే చాలు. నీకు దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆయన ప్రాణాలకే ప్రమాదం అంటుంటే అర్థం కావట్లేదా నీకు? ఇంకా ఇక్కడే నిలబడతారే? పోదు వదినా, పోదు. నాన్న ప్రాణాలు తీసేదాకా అది పోదు. అన్నిది
ఒక్కసారి నాన్నని చూసి వెళ్ళిపోతాను. చూసింది చాలు. ఆయన చావు కళ్ళారా చూస్తే కానీ పోవ నువ్వు. పో ఇక్కడి నుంచి. వెళితే ఇన్ని మాటలు పడుతూ ఇంకా ఇక్కడే ఎందుకు? పద విద్య, మనం ఎక్కడున్నా ఆయన క్షేమమే కోరుకుంటామని ఆ దేవుడికి కూడా తెలుసు. మన అభిమానం అర్థం కాని మనుషులకు తెలియాల్సిన అవసరం లేదు. కష్టంలో ధైర్యం చెప్పి అండగా ఉండాల్సిన ఆయన వాళ్లే ఆ అమాయకురాల్ని బయటికి పంపించారు. రేయ్, దీనికి ప్రతిఫలం అనుభవిస్తారు. విద్య, 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 ఏమైందమ్మా? ఇక్కడ ఆగావేటి? లోపలుంటే నేను నాన్న కనిపిస్తానేమో, ఇక్కడుంటే కనిపించను కదా బాబాయ్. నాన్నకి ఏ ప్రమాదం లేదు అన్న మాట విన్న తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తాను. నానా, 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 ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తాను. ఏంట్రా కంగారు? మళ్ళీ ఏమైనా ఘనకార్యం చేసావా? కాదు నాన్న. నువ్వు కంగారు పడితే నా గుండెకి దడపుడుతుంది. వా, నేను చెప్పేది వింటావా నాన్న? నువ్వు వద్దంటే ఆగుతావా? చెప్పు. నీకు విషయం ఏమైనా తెలిసిందా? ఏ విషయం? ఆదినారాయణ గారి విషయం. ఏమైంది? బానే ఉన్నాడు కదా. ఏంది బాగుండేది? మన కంపెనీకి పునాదిరాలు పడకుండా అడ్డుపడ్డ ఆదినారాయణ హాస్పిటల్లో పడ్డాడు. ఏందిరా నువ్వు చెప్పేది? పడ్డాడా? నువ్వేమైనా పడేసావా? ఎవరూ పడేయకుండా ఆయనే పడ్డాడు. అదెలా జరిగిందిరా? తెలీదు గాని మనిషి మళ్ళీ బయటికి రావడం కష్టమని అంటున్నారు. ఏందిరా, అదృష్టం అలా కలిసొచ్చినట్టు అనిపిస్తుంది. అంతే కదా నాన్న. ఆయన అడ్డం లేకపోతే మన వ్యాపారానికి అడ్డమే లేదు. ఈ విషయం తెలియగానే నీకు చెప్పాలని పరుగునొచ్చేశాను. సరే, పోయి పరామర్శించొద్దామా? మాకు అడ్డం పడ్డావు కాబట్టి మంచంలో అడ్డం పడ్డావని చెప్పినట్టుంటుంది. ఇప్పుడెందుకు నాన్న, ఎలాగో పోయాక శ్రద్ధాంజలి ఘటించొద్దాం. మొత్తానికి ఆ పద్మ గటికిరాలరా. మొన్నొచ్చినప్పుడు మన కంపెనీకి అడ్డం వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అంది. అదే జరిగిందిరా. పాపం ఆదినారాయణ. ఆ పద్మని అంత పొగడాల్సిన అవసరం లేదు. తను ఆదినారాయణ దగ్గర గటికురాలేమో గాని మన దగ్గర కాదు నాన్న. ఆ ఆదినారాయణ గడి ఆస్తి కోసం ఆ విద్యని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. ఆ రోజు కుదరలేదు. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని అడ్డు పెట్టుకొని ఆ ఆస్తి మనదయ్యేలా చేస్తాను చూడు నాన్న. ఆవేశపడకరా. అసలు మనిషి అడ్డం లేకుండా పోయాక ఇంకా ఆలస్యం చేస్తే మనకేం మంచిది కాదు. నువ్వు నా రక్తం రా. ఇలా కాక ఇంకెలా ఆలోచిస్తావు? కానివరా, నువ్వు అనుకున్నదే కానివ్వు. విద్య, ఊరుకో, ఏం కాదు.
ఎందుకు నాన్న నాకెంత శిక్ష వేశారు? మీకు నచ్చని పని చేశారనిపిస్తే నన్ను తిట్టండి, కొట్టండి, ఇలా మాత్రం ఏడిపించకండి నాన్న. మాట రాదనుకుంటే మనిషే బయటికి రావట్లేదేంటి? ఏం జరుగుతుందో లోపల? డాక్టర్, పేషెంట్కి స్ప్రో వచ్చింది. డాక్టర్ వెయిట్ చేయండి. అదేంటి స్పృహలోకి వస్తున్నాడా? అంటే ఇంత కష్టపడితే ఏం జరగలేదా? ఛ! ఆదినారాయణ గారు, ఇప్పుడు ఎలా ఉంది? మీరు అడ్మిట్ అయినప్పుడు బీపీ చాలా అబ్నార్మల్గా ఉంది. ఎందుకంత టెన్షన్ పడ్డారు? ఓకే, మీరు రెస్ట్ తీసుకోండి, టెన్షన్ పడొద్దు. అమ్మా విద్య, మీ నాన్నగారు స్పృహలోకి వచ్చారమ్మా. పదమూవే. డాక్టర్, నాన్నగారికి ఎలా ఉంది? ఆయన ఐబీపీ కారణంగా నర్వస్ సిస్టమ్ దెబ్బతిని ప్యారలైజ్ అయ్యారు. మొత్తానికి మనం ఇచ్చిన మెడిసిన్ బాగా పనిచేసింది. ప్రస్తుతం ఆయన్ని ఎవరూ డిస్టర్బ్ చేయకండి. విద్య, హే, నేను రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ వల్ల ఇప్పటికీ నాన్నకి పక్షవాతం వచ్చింది. ప్రాణాలు కూడా తీసేదాకా నువ్వు నిద్రపోవా? నాన్నకి నా వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఒక్కసారి నాన్నని చూసి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పుకోనివ్వు నిధి. ప్లీజ్ నిధి, ప్లీజ్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మావయ్య గారిని చూడనివ్వరా మమ్మల్ని? తన వల్ల ఇలా జరిగిందంటే తనని చూస్తే ఇంకేం జరుగుతుందో. అందుకే తను నాన్నని చూడటానికి వీల్లేదు. నిధి, నిధి, ప్లీజ్ నిధి, నీకు దండం పెడతాను, నాన్నని ఒక్కసారి చూడనివ్వు. వద్దు వద్దు వద్దు, నా ప్రాణం పోయినా నిన్ను మాత్రం నాన్నని చూడనివ్వను. నీకంతగా ఆయన ప్రాణాలు తీయాలనుంటే ముందు నా ప్రాణం తీ. ఓకే, నో ప్రాబ్లం. ఎక్స్క్యూజ్ మీ సార్. నేను మళ్ళీ చేస్తాను. చెప్పండమ్మా. మా మావయ్య గారి పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం ఆయన పెద్ద కూతురు. తను చేసిన పనులు తట్టుకోలేక బీపీ పెరిగి పక్షవాతం వచ్చింది. రియల్లీ? అవును డాక్టర్ గారు. మా మావయ్య కోలుకోవడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు? చెప్పలేం. సివియర్గా అటాక్ అయింది కాబట్టి
ఇప్పుడప్పుడే మామూలు కండిషన్లోకి రావడం కష్టం. ఇంటిని నా గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇంకా నాకు అడ్డు లేదన్నమాట. బయటున్న దాన్ని కూడా బయట నుంచి బయటికే పంపిస్తే ఇంకే అడ్డు ఉండదు. తీసుకోండి. ఇది మిమ్మల్ని మేనేజ్ చేయడానికి అనుకోకండి, మా మావయ్య గారి క్షేమం కోసం అనుకోండి. ఎలా అనుకున్నా పర్వాలేదు, మీరు నాకు ఒక సాయం చేయాలి. ఏంటది? మా మావయ్య గారి గుండె పదిలంగా ఉండాలి. ఆయన ఈ విధంగానైనా కళ్ళ ముందు ఉండాలి అంటే ఆ పెద్ద కూతురు విద్య మొహం ఈయన చూడకూడదని చెప్పండి చాలు. ఆయన ఇలా అవడానికి కారణం ఆ అమ్మాయే అని చెప్పారు కదా. అలాంటప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే ఆయన ఎమోషనల్ అయ్యి ప్రాణానికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అదే మాట బయటకు వచ్చి చెప్పండి. సరే పదండి. మురళి, వీళ్ళకి విద్య పరిస్థితి అర్థం కావట్లేదు. అన్నగా నువ్వైనా విద్య గురించి ఆలోచించి ఓసారి మీ నాన్నగారిని చూడనివ్వు. డాక్టర్, నాన్నగారిని చూడొచ్చా? చూడొచ్చు, కానీ ఆయనకి ఏ కారణం వల్ల హెల్త్ అప్సెట్ అయిందో, ఎవరి వల్ల ఆయన మంచానికి పరిమితం అయ్యారో వాళ్ళని మాత్రం ఆయన కంటపడనివ్వకండి. అది ఆయన ప్రాణానికే ప్రమాదం. విన్నావు కదా, కారణం నువ్వే అని నీకు తెలుసు కదా. ఆయన్ని చూడాలి చూడాలి అని ఆయన ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకురాకు. మళ్ళీ జీవితంలో నాన్నకి నీ మొహం చూపించకు. ఉన్నన్ని రోజులు ఆయన్ని నేను చూసుకుంటాను. వద్దన్నా వచ్చి ప్రాణాలు తీస్తుంటే మనం మాత్రం చూస్తూ ఊరుకుంటామా? పదండి, మనం వెళ్ళి మావయ్యని చూద్దాం. నిధి, నిధి, ప్లీజ్ నిధి, నేను కూడా వస్తాను. చూడు, ఇప్పుడు నువ్వు నాన్నని చూడటానికి లోపలికి వస్తే ఆయన మీ తొట్టే. నిధి, నాన్న, నీకు ఎలాంటి పరిస్థితి వచ్చిందండి నాన్న? మీ కూతురు వచ్చి స్కూల్లో స్వీపర్గా పనిచేయడం ఏంటండి? నాన్న, మీకేం కాదు నాన్న. మీరు త్వరలోనే కోలుకుంటారు. మామూలు మనిషి అవుతారు నాన్న. పాపం విద్య వాళ్ళ నాన్నగారికి ఎలా ఉందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. విద్య, అయ్యయ్యో అమ్మ విద్య, అమ్మ విద్య, అయ్యయ్యో
అదేంటమ్మా ఇలా అయిపోయావు? అయ్యయ్యో ఇలా అయిందేంట్రా? అయ్యో తల్లి, మీ నాన్నకి బాలేదు అనగానే ఇలా అయిపోయావేంటమ్మా? తండ్రి కదా పాపం తట్టుకోలేకపోయింది. ఎలా ఉందిరా ఇప్పుడు? ఆయనకి ప్రమాదం ఏం లేదు కదా? ప్రాణాపాయం లేదు కానీ బీపీ పెరగడం వల్ల స్ట్రోక్ వచ్చి కొంచెం పక్షవాతం వచ్చిందక్క. అయ్యో భగవంతుడా, ఆ ఇంటి పెద్ద దిక్కు ఆయనకు అలాంటి కష్టం వచ్చిందేంట్రా? అమ్మ విద్య, ఆయనకేం కాదమ్మా, త్వరలోనే కోలుకుంటారు. నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడుకో. నాన్న అలా అయిపోవడానికి కారణం నేనే అత్తయ్య.